హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాడు. హ్యాండ్ వాష్ దగ్గర ఆకు ఒక్క పట్టుకొని ఉంటారు వీళ్ళు. ఆకు ఒక్క వేసుకుంటారు అనగానే ఎంతమంది చూసినా ఫోన్ కన్వర్ట్ చేసి ఉంటుంది. అంటే పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీ వాడి ముందు నిల్చొని ఉంటే ఈ చాలా కేర్లెస్ గా ఉంటాడు. అంటే కొంతమందికి నోటు దూలు ఉంటుంది కదా, కొంత చాలా మంది ఫ్యామిలీస్ నోటు దూల క్యాండిడేట్స్ చాలా మంది ఉంటారు. ఇటు ఎక్కడో డబ్బులు తింటాడా మనం చెప్తూనే ఉంటాం. అలాంటి క్యారెక్టరేషన్ అది. మనం ఇంతమందిని చూసింటాం రా అని చెప్పుకుంటూ ఆ ఆకు ఒక వేసుకుంటూనే డైలాగ్ ఉంటుంది అక్కడ అని చిన్న సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది నాకు వద్దు అని చెప్పడానికి. అక్కడి నుంచి ఎలాగానే మనకు స్టార్టింగ్ లోనే అతని కాలుకి ఎప్పుడైతే పేడ తగులుతున్న టైంలోనే రోకలితో ఒక అమ్మాయి దంచుతూ ఉంటుంది అక్కడ. క్యారెక్టర్ చూపించేటప్పుడే దాని కంటిన్యూటీ అలా మెయింటైన్ చేస్తున్నాడు డైరెక్టర్. అంటే వీళ్ళు భోన్ చేసి ఇంట్లోకి ఎగ్జిట్ అవ్వగానే ఇంటి నుంచి ఎగ్జిట్ అవ్వగానే అంటే ఆ కంటిన్యూటీ ప్రాపర్టీని వదలలేదు చూడండి. అంటే ముందుగానే స్క్రీన్ ప్లేలో ఇంత బాగా ప్లాన్ చేసుకున్నాడు. రోకలి పడి తీసుకొని కొట్టగానే ఒకసారిగా మనకు స్క్రీను బ్లాక్ అండ్ వైట్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఆ కొన్ని సంఘటనలు అలా చూపించకుండా రాజమౌళి గారు బ్లడ్ మార్క్స్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటాడు. నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, క్రియేటివ్ గా ఉంటాయి, సెన్సార్ వాళ్ళను పాయింట్అవుట్ చేయకుండా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ ప్రజెంటేషన్. అక్కడ మనకు ఆ కాంట్రాక్టర్ జోబిలో కళ్ళజోడు పెట్టుకున్నాడు చూడండి. ఇక్కడ రియాక్షన్ ఇవ్వడం కోసమే కళ్ళజోడి పెట్టుకున్నాడు. అంటే తర్వాత కళ్ళజోడు పెట్టనివ్వలేదు. స్క్రీన్ ప్లే లో ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు అంటే జోబిలో కళ్ళజోడు పెట్టిన తర్వాత వాడిని ఐబాల్స్ పెద్ద చేస్తాడు. ఐబాల్స్ పెద్ద చేసి ఆ రియాక్షన్ ఇస్తాడు. కారుకి ఇచ్చేసి రామినేడు కొన్ని డైలాగులు చెప్పేసి ఎగ్జిట్ అయిపోతాడు.